ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీపీసీ పీరింగ్ ల్యాబ్ చూద్దాం. అంటే ప్రాక్టికల్గా వీపీసీ పీరింగ్ తోటి ఎలా వర్క్ చేయొచ్చు అన్నది చూద్దాం. అసలు వీపీసీ పీరింగ్ అంటే ఏంటి అన్నది ఇంతకు ముందర వీడియోలో మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. రెండు డిఫరెంట్ వీపీసీల మధ్యన కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయడమే వీపీసీ పీరింగ్. అంటే ఏంటంటే కమ్యూనికేషన్ బిల్డ్ చేయడం అంటే ఏంటి? ఒక వీపీసీలో ఉన్న ఒక పర్టికులర్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ తోటి ఇంకొక వీపీసీలో ఉన్న పర్టికులర్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ కమ్యూనికేట్ చేయడమే. అంటే వాటిని రిమోట్ డెస్క్టాప్లో కనెక్ట్ అవడమే కావచ్చు, లేకపోతే ఫైల్ షేరింగే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ రెండింటి మధ్యన ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయడం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ వీపీసీ పీరింగ్. ఈ వీపీసీ పీరింగ్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, దీని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఒకే అకౌంట్లో ఒకే రీజియన్లో ఉన్న రెండు డిఫరెంట్ వీపీసీల మధ్యన మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే ఒకే అకౌంట్లో ఉన్న రెండు డిఫరెంట్ రీజియన్స్లో ఉండే వీపీసీల మధ్యన కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే రెండు డిఫరెంట్ అకౌంట్స్ మధ్యన, ఒక మన అకౌంట్ ఇంకొకటి మన క్లయింట్ అకౌంట్ అనుకోండి, ఆ రెండు అకౌంట్స్లోనూ ఉండే డిఫరెంట్ వీపీసీల మధ్యన కూడా కమ్యూనికేషన్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం ఇవాళ చేసి చూద్దాం. దాన్ని బట్టి మీకు వీపీసీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వీపీసీ పీరింగ్ అనేది మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ వీపీసీ పీరింగ్ అనేది క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అని చూస్తే, నో ఓవర్లాప్ ఐపీ రేంజెస్ బిట్వీన్ ద టూ వీపీసీస్, అలాగే నో ట్రాన్సిటివ్ పీరింగ్, IGW యాక్సెస్ అక్రాస్ వీపీసీస్, నో నాట్ రౌటింగ్ బిట్వీన్ వీపీసీస్, నో క్రాస్ రిఫరెన్సింగ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ బిట్వీన్ వీపీసీస్. ఈ 4 రూల్స్ ఇవేంటి అని ఒకసారి మనం కనుక చూస్తే, ఫస్ట్ వన్, నో ఓవర్లాప్ ఐపీ రేంజెస్ బిట్వీన్ ద టూ వీపీసీస్. దీని అర్థం ఏంటంటేనండి, మనకి సపోజ్ మన పర్టికులర్ మనం రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళం, మన వీపీసీ ఐపీ సిఐడిఆర్ రేంజ్ ఎలా ఉందంటే 10.0.0/24 అని చెప్పి పెట్టాము. బట్ మన వీపీసీ, మనం ఏ వీపీసీని అయితే రిక్వెస్ట్ చేస్తున్నామో, మీ వీపీసీలో ఉన్న సర్వర్స్ని నేను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ కావాలి అని మనం ఏ వీపీసీని అయితే రిక్వెస్ట్ చేస్తున్నామో, ఆ వీపీసీ సిఐడిఆర్ రేంజ్ కూడా సేమ్ ఉండకూడదు. అది డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ 10 తోటి స్టార్ట్ అయితే అక్కడ 11 తోటి స్టార్ట్ అవ్వడం, కానీ ఇక్కడ 10.0.0.0 అని ఉంటే అక్కడేమో 10.100 అని ఉండడం, కానీ సంథింగ్ అలా డిఫరెంట్గా అయితే ఉండాలి, కానీ సేమ్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనమాట. ఉంటే ఈ వీపీసీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. ఓకే, సెకండ్ వన్, నో ట్రాన్సిటివ్ పీరింగ్, IGW యాక్సెస్ అక్రాస్ వీపీసీస్. ఫస్ట్ ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే ఏంటి? ఇది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సపోజ్ 3 వీపీసీలు ఉన్నాయనుకోండి, VPC1, VPC2, VPC3. VPC1కి VPC2కి మనం పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే 1కి 3కి కూడా చేసాం. దాని అర్థం 2, 3 అనేవి వాటి మధ్యన పీరింగ్ లేకపోయినా కమ్యూనికేట్ చేసుకోగలవు అని కాదు. మీరు 2, 3ని కూడా కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాటి మధ్య కూడా వీపీసీ పీరింగ్ అనేది క్రియేట్ చేయాల్సిందే. ఓకేనా? ఏదో 1, 2 తోటి మళ్ళీ 1, 3 తోటి ఉన్నాయి కదా అని 2, 3 కూడా కమ్యూనికేట్ చేసుకోగలవు అనుకుంటే కుదరదు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ IGW యాక్సెస్ అక్రాస్ వీపీసీస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే. సపోజ్ మన దగ్గర ఉన్న వీపీసీలో సబ్నెట్కి మనం ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసాం. అలాగే వాళ్ళదేదో తెచ్చుకుని వాళ్ళ ఐపీ అడ్రస్ని మన రౌట్ టేబుల్లో పెట్టి దానికి ఇంటర్నెట్ గేట్వే ప్రొవైడ్ చేద్దామంటే కుదరదు అనమాట, యాక్సెప్ట్ చేయదు. ఓకే, అలాగే నెక్స్ట్ వన్, నో నాట్ రౌటింగ్ బిట్వీన్ వీపీసీస్. నాట్ రౌటింగ్ అంటే ఏంటండి? ప్రైవేట్ సబ్నెట్స్కి ఇంటర్నెట్ ఇవ్వడం నాట్ రౌటింగ్. నాట్ త్రూ మనం ఏం చేస్తాము, నాట్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ప్రైవేట్ సబ్నెట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలా మనం వేరే ఓనర్ ఉన్న వీపీసీకి నేను నాట్ త్రూ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాను అంటే కుదరదనమాట. ఓకే, ఆ తర్వాత నో క్రాస్ రిఫరెన్సింగ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ బిట్వీన్ వీపీసీస్. ఇక్కడ క్రాస్ రిఫరెన్సింగ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఇప్పుడు మనకి కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, అందులో సెట్ ఆఫ్ రూల్స్ ఏవో ఉంటాయి. అలాగే వాళ్ళ వీపీసీలో కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, వాటికేవో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకోవడం కానీ మన సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ వాళ్ళకి అప్లై చేయడం కానీ చేద్దామంటే కుదరదనమాట. ఓకే, ఇవన్నీ కూడా పీరింగ్ రూల్స్. ఈ విధంగా ఉంటేనే మనం పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ పీరింగ్ సెట్టింగ్స్. ఈ పీరింగ్ సెట్టింగ్స్ ఎట్లా చేయాలి అంటే, మనం రిక్వెస్ట్ పంపుతాము, ఆ అవతల వైపు ఓనర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం అంటే రిక్వెస్ట్ ఓనరు, రిక్వెస్ట్ సెండరు ఇద్దరికి కూడా దాని మీద యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నమాట. అలాగే రౌట్ టేబుల్ షుడ్ అప్డేట్ ఆఫ్టర్ ద వీపీసీ పీరింగ్ డన్. మనం రిక్వెస్ట్ పంపాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న రౌట్ టేబుల్స్లో మనం ఏవైతే రౌట్ టేబుల్ అయితే మన దగ్గర క్రియేట్ చేసుకున్నామో దానికి అక్కడ వీపీసీలో ఉండే రౌట్ టేబుల్స్కి మధ్యన కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఐపీ అడ్రస్ని రౌట్ టేబుల్లో సప్లై చేసి రౌట్స్ క్రియేట్ చేస్తాం. ఇది చేస్తే మాత్రమే మనం వీపీసీ పీరింగ్ అనేది చేయగలం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పీరింగ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
3 కండిషన్స్ అనుకున్నాం కదా. ఒకే అకౌంట్లో ఉండే ఒక రీజియన్లో ఉండే 2 డిఫరెంట్ విపిసిల మధ్యన కమ్యూనికేట్ బిల్డ్ చేయడం, అలాగే ఇంకా 2 కండిషన్స్ ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ చేద్దాం. అంటే ఒక అకౌంట్లో 2 విపిసిలు క్రియేట్ చేసి ఆ 2 అంటే ఒక అకౌంట్లో ఒక రీజియన్లో 2 విపిసిలు క్రియేట్ చేసి ఆ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే AWSలో ముంబై రీజియన్లోకి వెళ్ళి 2 డిఫరెంట్ విపిసిస్ క్రియేట్ చేస్తాను. ఒకే రీజియన్లో ముంబై రీజియన్లోకి వెళ్ళి 2 విపిసిస్ క్రియేట్ చేస్తా. అలాగే ఇదే ముంబై రీజియన్లో నేను EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ సబ్నెట్ తోటి పబ్లిక్ సబ్నెట్ తోటి 2 విపిసిలకు సంబంధించి అనమాట. ప్రతి విపిసికి ఒక ప్రైవేట్ సబ్నెట్ ఒక పబ్లిక్ సబ్నెట్ మనం క్రియేట్ చేస్తాం కదా. వాటి రిలేటెడ్గా 2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేసి వాటి మధ్యన కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక విపిసి క్రియేట్ చేద్దాం. క్రియేట్ విపిసి. ఈ విపిసిలో ఏం చేద్దామంటే ఫస్ట్ విపిసి _region1. ఓకే, దీని CIDR రేంజ్ ఎలా ఇద్దామంటే 10.0.0.0/24. ఓకే, ఈ విధంగా ఇచ్చి మనం విపిసి అనేదాన్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ఈ విపిసి రిలేటెడ్గా 2 సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. ఆ సబ్నెట్స్ నేమ్ ఎలా ఇద్దామంటే విపిసి వచ్చి ఫస్ట్ విపిసి region1, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ _VPC1. ఓకే, అండ్ అవైలబిలిటీ జోన్ వచ్చి 1A ఇచ్చుకుందాం. తర్వాత దీని CIDR రేంజ్ ఎలా ఉండాలి 10.0.0.0/25 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని IP అడ్రస్లు వస్తాయండి 128 వస్తాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందర ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకున్నాం, రైట్. ఇంకొక సబ్నెట్ కూడా క్రియేట్ చేద్దాం. దీనికి కూడా సేమ్ region1 ఉన్న విపిసి అండ్ దీనికి ఏం పెడదామంటే ప్రైవేట్ సబ్నెట్ _VPC1. ఓకే, దాని అవైలబిలిటీ జోన్ కూడా సంథింగ్ ఏదో మనం సెలెక్ట్ చేయకపోతే వాడే ఇచ్చేస్తాడు, అది తెలిసిన విషయం కదా. 0.128/25. రైట్, క్రియేట్ సబ్నెట్. ఇక్కడ మనకి 2 సబ్నెట్స్ క్రియేట్ అయిపోయాయి. క్లియర్ ఫిల్టర్స్ తీసేయండి. ఎస్, కనబడుతున్నాయి కదా, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ విపిసి రిలేటెడ్ ఇంటర్నెట్ గేట్వే కనుక VPC1కి రిలేటెడ్ ఇంటర్నెట్ గేట్వే ఇది. దీనిలో ఏం చేయాలి, మళ్ళీ దీనికి విపిసిని అటాచ్ చేయాలి. ఏ విపిసి మనకు కావాల్సింది ఫస్ట్ విపిసి. మల్టిపుల్ వస్తే కనుక ఆ లిస్ట్ అక్కడ వస్తుంది, లేకపోతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రౌట్ టేబుల్స్ ఎలా సెట్ చేస్తాము, మనము ఇక్కడ విపిసి క్రియేట్ చేయగానే ఒక డిఫాల్ట్ రౌట్ టేబుల్ వస్తుంది, దాన్ని వదిలేసేయండి మనకి. ఇప్పుడు మనము ఫస్ట్ రౌట్ టేబుల్ _public అని పెడదాం. _VPC1 పబ్లిక్. దీనికి ఏది విపిసి, ఇది దీని విపిసి. క్రియేట్. నాకు రౌట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఈ రౌట్ టేబుల్లో మనం రౌట్ సెట్ చేసుకుంటాము, అది తెలిసిన విషయమే, అది చేద్దాంలేండి. ఇంకొక రౌట్ టేబుల్ కూడా క్రియేట్ చేసేద్దాం. ఫస్ట్ రౌట్ టేబుల్ని మనం ఏమి ఇచ్చాము, ఫస్ట్ రౌట్ టేబుల్ VPC1 _public అని ఇచ్చాము. రెండో దానికి ఏమి ఇద్దాము, ఫస్ట్ రౌట్ టేబుల్ VPC1 పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అని ఇద్దాం. ప్రైవేట్, దిస్ ఇస్ ద వన్, సెలెక్ట్. ఓకే, నాకు 2 రౌట్ టేబుల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రౌటింగ్ సెట్ చేసుకోవాలి. ఎడిట్ సబ్నెట్స్. దీనికి ఏమి ఇద్దాము, ఫస్ట్ రౌట్ టేబుల్ పబ్లిక్ అన్నాం కనుక దానికి పబ్లిక్ సబ్నెట్ ఏముందో దాన్ని ఇచ్చుకోవాలి. సేవ్. రైట్, తర్వాత రౌట్స్లో మనం రౌట్స్ డిఫైన్ చేయాలి కదా. ఇది పబ్లిక్ ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేయాలంటే ఎలా చేయాలి, 0.0.0/0 అంటే ఆల్ అనమాట, అన్నీ అలౌ చేస్తుంది. అది దేని అలౌ చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వేకి దీన్ని కనెక్ట్ చేస్తాం తీసుకెళ్ళి. ఏ ఇంటర్నెట్ గేట్వే, ఫస్ట్ విపిసి ఇంటర్నెట్ గేట్వే. రైట్, ఇప్పుడు ఫస్ట్ విపిసికి ఉన్న సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్, దీనికి సబ్నెట్ అసోసియేట్ చేయాలి. ఏది, ఈ ప్రైవేట్ సబ్నెట్ దీనికి అసోసియేట్ చేస్తాం. ఇక్కడ రౌట్ టేబుల్లో ఇస్తామా ఏమైనా, వేరే ఇంకేమి ఇవ్వం, ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వే అనేది దీనికి మనం అటాచ్ చేయం కనుక. ఇక్కడతోటి ఫస్ట్ విపిసి సెట్టింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ విపిసి క్రియేట్ చేద్దాం. క్రియేట్ విపిసి. మనం ఫస్ట్ విపిసి నేమ్ ఏమని ఇచ్చాము, ఫస్ట్ విపిసి region1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ విపిసి region1.
సెకండ్ విపిసి రీజియన్ 1. దీని సిఐడిఆర్ రేంజ్ ఎలా ఉండాలి? ఇందాక 10.0.0/24 అన్నాం కనుక ఆ ఐపీ అడ్రస్ రేంజ్ తోటి మ్యాచ్ అయ్యేది ఉండకూడదు అనమాట. ఎందుకని రెండు విపిసిలోనూ ఒకటే ఐపీల తోటి సర్వర్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, వాటి నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ మనం బిల్డ్ చేయలేం, నెట్వర్కింగ్లో యాక్సెప్ట్ చేయదు అది. దట్స్ వై అనమాట ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 11.0.0.0/24 అని ఇద్దాం. ఓకే, ఇచ్చి విపిసి క్రియేట్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ విపిసి రిలేటెడ్గా సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. దీనికి ఏమని ఇచ్చాము? పబ్లిక్ సబ్నెట్ విపిసి 1 అన్నాం కనుక పబ్లిక్ సబ్నెట్ విపిసి 2 అందాం దీన్ని మనం. దీనికి ఏ విపిసి ఇవ్వాలి? సెకండ్ విపిసి రీజియన్ 1. రైట్, దీనికి సెకండ్ సబ్నెట్ అండర్స్కోర్ ఒక్క నిమిషం, దీనికి ఏమి ఇచ్చామో నేమ్ గుర్తుపెట్టుకుంటే సేమ్ అదే టైప్లో ఇచ్చుకోవచ్చు మనం. పబ్లిక్ సబ్నెట్. ఓకే, పబ్లిక్ సబ్నెట్ విపిసి 2 అవైలబిలిటీ జోన్ సంథింగ్ ఏదో సిఐడిఆర్ రేంజ్ 000/24 అని ఇచ్చుకోవాలి. ఓకే, లేకపోతే 24 అని ఇస్తే అవుతుంది, మొత్తం అన్ని ఐపీ అడ్రస్లు ఈ ఒక్క సబ్నెట్కే వచ్చేస్తాయి. రైట్, తర్వాత క్లియర్ ప్రైవేట్ సబ్నెట్ విపిసి 1 అని ఉంది కదా, అలాగే ప్రైవేట్ సబ్నెట్ విపిసి 2 అందాం. సెకండ్ విపిసి 2. రైట్, అవైలబిలిటీ జోన్ 11.0.0/128/25. ఈ ఐపీ అడ్రస్ల దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, మనకి రెండు సబ్నెట్లు రిలేటెడ్ గాను రెండు విపిసి రిలేటెడ్ గాను సబ్నెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ దాని పేరు ఏమని ఇచ్చాం మనం? ఫస్ట్ విపిసి ఐజీడబ్ల్యూ అన్నాం. మనం ఇప్పుడు దీనికి సెకండ్ విపిసి ఐజీడబ్ల్యూ అందాం. సెకండ్ విపిసి _IGW. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దానికి ఏ విపిసి కావాలనేది అటాచ్ చేయాలి. మనకు కావాల్సింది సెకండ్ విపిసి. రైట్, తర్వాత రౌట్ టేబుల్స్. ఇక్కడ మనకి రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది సెకండ్ విపిసి రిలేటెడ్గా డిఫాల్ట్ రౌట్ టేబుల్ ఒకటి వచ్చేసింది మనకి ఇక్కడ. సరే, దాని సంగతి పక్కన పెడితే దీని పేరు కూడా ఇలాంటి మ్యాచ్ అయ్యేలాగానే ఉంటే మనకి ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఓకే, నేమ్ ట్యాగ్ సెకండ్ రౌట్ టేబుల్ VPC2 పబ్లిక్. రైట్, విపిసి సెకండ్ విపిసి. రైట్, అలాగే సెకండ్ రౌట్ టేబుల్ ప్రైవేట్ కూడా పెడతాం. సెకండ్ రౌట్ టేబుల్ VPC2 ప్రైవేట్, సెకండ్ విపిసి. రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి? రౌట్స్ని అటాచ్ చేయాలి. దీనికి ఏ రౌట్స్ ఎట్లా వెళ్ళాలి అనేది ఇక్కడ మనం చెప్తాం. ఓకే, పబ్లిక్ సబ్నెట్ అసోసియేషన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ది పబ్లిక్ కనుక ఈ పబ్లిక్ సబ్నెట్ తెచ్చి దీనికి పెడతాం. VPC2 క్రియేట్. తర్వాత దీనికి రౌట్స్ పెట్టాలి. యాడ్ రౌట్స్ 00 అండ్ ఇంటర్నెట్ గేట్వే. అయిపోయింది. అలాగే దీనికి సబ్నెట్ అసోసియేషన్ ప్రైవేట్ సబ్నెట్ సేవ్. దీనికి మనం రౌట్స్ ఇస్తామా? డిఫాల్ట్ రౌట్ ఉంటుంది అంతవరకే, ఆ లోకల్ కమ్యూనికేషన్ కోసం. దీనికి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసి ఇది కూడా పబ్లిక్ అయిపోతుంది కనుక మనం ఆ పని చేయట్లేదు. ఓకే, మనకి ఇప్పుడు విపిసిస్ రెడీ అయిపోయి దాని అసోసియేటెడ్ సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వే వరకు అంతా సెటప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిల్లో EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్. మనం విండోస్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దాం. ఏం చేసినా కూడా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ T2 మైక్రో ఎందుకు చేస్తాం? అది ఫ్రీ కనుక 750 hours ఫ్రీ ఫస్ట్ 1 yearలో. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ విపిసి రీజియన్ 1 సెలెక్ట్ చేసుకుందాం. అందులో పబ్లిక్ సబ్నెట్ త్రూ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత పబ్లిక్ ఐపీ కావాలా అంటే కావాలి. నెక్స్ట్ స్టోరేజ్ పక్కన పెట్టేయండి. యాడ్ సెక్యూరిటీ గ్రూప్స్ అవసరం లేదు. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ ఇది పక్కన పెడితే న్యూ సెక్యూరిటీ గ్రూప్ లాంచ్.
ఈ లాంచ్ చేసే ముందర మనం ఒకసారి ఈ PAM ఫైల్ అనేది సప్లై చేయాలి, PEM ఫైల్ అనేదాన్ని. రైట్, నా EC2 ఇన్స్టెన్స్ అనేది పబ్లిక్కి రెడీ అయిపోయింది. దీనికి ఒక నేమ్ ఇద్దాం, VPC1 పబ్లిక్. ఓ మై గాడ్, 1. నేమ్ ఏమిద్దామంటే VPC1_public అని ఇద్దాం. రైట్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్. మనం ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పటి నుంచి దానికి పాస్వర్డ్ జనరేట్ చేయాలంటే ఒక 4 minutes వెయిట్ చేయాలి. ఈ లోపల మిగిలిన పనులు చూసుకుంటే మనం అది దాని పని చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ VPC, ఇప్పుడు దీనికి ప్రైవేట్ సబ్నెట్ ఇద్దాం. ఓకే, ఆటో పబ్లిక్. యాక్చువల్గా దీనికి పబ్లిక్ అయిపోయే అవసరం లేదు. రివ్యూ అండ్ లాంచ్. రైట్, అవి ఎక్నాలెడ్జ్ చేస్తాను, అన్నీ ఎక్నాలెడ్జ్ చేస్తాను. గుడ్, నా 2 VPCలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏమైద్దామంటే VPC1_private. ఓకే, ఇదే సెట్ కాపీ చేసుకుని మనం రెండో దానికి ఏమిద్దాము, VPC2 పబ్లిక్ ప్రైవేట్ అని ఇస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ప్రైవేట్. రైట్, ఇవి అవనివ్వండి. మనం అన్ని ఇన్స్టెన్సెస్ని కనుక క్రియేట్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన వర్క్ ఈజీ అవుతుంది. ఒకేసారి అన్ని పీరింగ్ కనెక్షన్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు. T2 మైక్రో. ఇప్పుడు సెకండ్ VPC రీజియన్ 1 ప్రైవేట్ కాకుండా పబ్లిక్ తీసుకోండి ప్రస్తుతానికి. ఎనేబుల్ సారీ. నెక్స్ట్ లాంచ్. ఓకే, PEM ఫైల్ ఏదో నేను పంపించాలి అక్కడ. తర్వాత అది యూజ్ చేసుకునే కదా మనం పాస్వర్డ్ జనరేట్ చేస్తాం, అందుకని అడుగుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. రైట్, దీనికి పేరు ఏమిద్దాం అనుకున్నాం మనం, VPC2 పబ్లిక్. ఒకసారి వీటి మీద క్లిక్ చేస్తే మనకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. పబ్లిక్ సబ్నెట్ ఇచ్చాము, దీనికి ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాము రీజియన్ 1లో, తర్వాత దీనికి పబ్లిక్ సబ్నెట్ ఇచ్చాము. సంతోషం, అంతా క్లియర్గానే ఉంది. రైట్, నెక్స్ట్ ఈసారి ప్రైవేట్ సబ్నెట్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ప్రైవేట్ సబ్నెట్ ఇది డిఫాల్ట్గా కరెక్ట్ అనేది తీసుకుని ఉంది కనుక ఇంకా దాన్ని ముట్టుకోవద్దు మనం. ఎనేబుల్ పబ్లిక్ IP. యాక్చువల్గా ప్రైవేట్ సబ్నెట్ త్రూ చేసేదానికి అవసరం లేదు. ఓకే, తర్వాత చూద్దాం దాని సంగతి. లాంచ్. రైట్, ఐ ఎక్నాలెడ్జ్ లాంచ్ ఇన్స్టెన్సెస్. రైట్, నాకు ఇన్స్టెన్సెస్ రెడీ అయిపోయాయి. నేమ్ దీనికి కూడా ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ప్రైవేట్. ఇప్పుడు నాకు పాస్వర్డ్స్ అనేవి రెడీగా ఉన్నాయి కనుక నోట్ప్యాడ్లో అన్ని పాస్వర్డ్స్, యూజర్ ఐడీస్ అన్నీ పెట్టుకుందాం. అప్పుడు మనకి ఈజీగా ఉంటాయి. ఓకే, దీనికి పాస్వర్డ్ జనరేట్ చేయాలి. యాక్షన్స్, సెక్యూరిటీ, జనరేట్ విండోస్ పాస్వర్డ్, డౌన్లోడ్స్. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద పెట్టుంటాను. కీస్, మై న్యూ కీపేర్. ఓకే, డిక్రిప్ట్. ఇదిగో పాస్వర్డ్ వచ్చింది. ఇది అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద యూజర్ ఐడి, ఇది కామన్ అన్నిటికి. తర్వాత పాస్వర్డ్ ఈజ్ దిస్ వన్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద పబ్లిక్ IP? దిస్ ఈస్ ద పబ్లిక్ IPv4 అడ్రస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్, ఈ అడ్మినిస్ట్రేటర్ అనేది కామన్ అన్నిటికీ కనుక దీని పైన పెట్టుకుందాం. తర్వాత ప్రైవేట్కి దీనికి జనరేట్ చేయాలి కదా పాస్వర్డ్ అనేది. సెక్యూరిటీ, గెట్ విండోస్ పాస్వర్డ్, బ్రౌజ్ పాస్వర్డ్. అడ్మినిస్ట్రేటర్ కామనే కనుక నేను అది చేయట్లేదు, జస్ట్ మనం IP అడ్రస్ దాచుకుంటే సరిపోతుంది. ఏ IP అడ్రస్లు కావాలి దీనికి? దీని ప్రైవేట్ IPv4 కావాలి మనకి, పబ్లిక్ కాదు. పబ్లిక్ త్రూ అవ్వదు కదా ఇది. రైట్, ఇప్పుడు దీనికి థర్డ్ వన్, దీని IP అడ్రస్ ఎంత? ఇది పబ్లిక్ కనుక దీని పబ్లిక్ IP అడ్రస్ కావాలి మనకి. ఇప్పుడు దీనికి మనం పాస్వర్డ్ అనేదాన్ని జనరేట్ చేద్దాం.
right, this is the password and close, and the final one, actions security get windows password. ఇది ఇంకా అవ్వలేదు పాపం 4 నిమిషాలు, అందుకనే గొడవ చేస్తుంది. వచ్చింది. ఓకే, పాస్వర్డ్. దీని ఐపీ అంతా కూడా మనం జాగ్రత్తగా దాచుకోవాలి. దీని ప్రైవేట్ ఐపీ ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే కండిషన్, ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ ఉంది సార్, ఈ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్లో ఈ ప్రైవేట్ VPC1 ప్రైవేట్ ఇన్స్టెన్స్ అనేది మనం రిమోట్ డెస్క్టాప్ తీసుకోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ VPC2 ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఉంది చూసారా, అది మనం డైరెక్ట్గా తీసుకోలేము అనమాట. కానీ దాన్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? పీరింగ్ త్రూ తీసుకోవాలన్నమాట. పీరింగ్ చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. అది ఎలా అచీవ్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చూడాలి. ఓకేనా? ఇప్పుడు మనం EC2లో ఉన్న పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచి అదే VPCలో ఉన్న ప్రైవేట్ ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది చూద్దాం. అంటే ఈ VPC1 పబ్లిక్ 1 ఫస్ట్ రిమోట్ కనెక్ట్ అయ్యి దాని త్రూ ఈ VPC1 ప్రైవేట్ ఉన్న EC2 ఇన్స్టెన్స్ను కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది చూడాలి. అది మనం ఈ ప్రైవేట్ IP అడ్రస్ త్రూ కనెక్ట్ అవ్వగలం అనమాట. ఓకే, ఫస్ట్ వన్, దిస్ వన్ 6231319 ఈ IPv4 అడ్రస్ ఉన్న EC2 ఇన్స్టెన్స్ త్రూ మనం ఈ పర్టికులర్ 10.0.0.230 అని ఉన్న IP అడ్రస్ ఉన్న EC2 ఇన్స్టెన్స్ను మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దానికోసం ఈ ఫస్ట్ ఇక్కడికి వచ్చి MSTSC ఇది కాపీ చేసుకోండి. ఓకే, రైట్, అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మనము ఎప్పుడు వాడుకునేది, అడ్మినిస్ట్రేటర్ అనేది కామన్, పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం పాస్వర్డ్స్ అప్లై చేస్తే ఎస్ కనెక్ట్ అయిపోగలిగాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి కనెక్ట్ అయ్యాం, కానీ ఈ సెకండ్ వన్ ఈ ప్రైవేట్ ఐపీ ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది చూసారా, దీన్ని కనెక్ట్ అవ్వగలమా లేదా అన్నది చూద్దాం. అది తిరిగి చివరికి చెప్తుంది, లేదు బాబు ఇది కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది వేరే VPC కనుక అని. అఫ్కోర్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు, కానీ జస్ట్ నేనే మీకు చెప్తున్నా, రిమోట్ డెస్క్టాప్ అనేబుల్ టు కనెక్ట్ అంటుంది అంతే. ఓకేనా? ఇంతసేపు తిరుగుతుందంటే అవ్వట్లేదని అర్థం. రైట్, ఓకేనా? ఇప్పుడు ఇది ఈ IP అడ్రస్ ఉన్న ఈ ఫస్ట్ VPC నుంచి సెకండ్ VPCలో ఉన్న సర్వర్కి కనెక్ట్ అవ్వడమే పీరింగ్ అనమాట. ఓకే, దాన్ని మనం ఎలా అచీవ్ చేయగలం అన్నది ఇప్పుడు చూడాలి. దానికి VPCలోకి వస్తే మనకి చూడండి, ఇక్కడ VPC పీరింగ్ కనెక్షన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ VPC పీరింగ్ కనెక్షన్ని మనం క్రియేట్ చేసి దాని ద్వారా కనెక్ట్ అవ్వాలన్నమాట. అది ఎలాగన్నది ఇప్పుడు నేను ఫస్ట్ పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ పీరింగ్ కనెక్షన్ నేమ్ VPC 1 to VPC 2 with region ముంబై. ఊరికే మనకు తెలియడం కోసం చెప్పానండి. మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ VPC నుంచి నెక్స్ట్ వేరే రీజియన్లో ఉన్న VPCకి కనెక్ట్ చేస్తాం కదా, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుందని అలా పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ VPC ఇది, దీని నుంచి దేనికి కనెక్ట్ అవ్వాలి, సెకండ్ VPCకి కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ రీజియన్ రిక్వెస్ట్ ఎవరు, మనం ఫస్ట్ VPC. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా, సెలెక్ట్ అనదర్ VPC టు పీర్ విత్. అది ఎక్కడ ఉంటుంది, నా అకౌంట్లోనే ఉంటుందా లేకపోతే డిఫరెంట్ అకౌంట్లో ఉంటుందా? ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ రీజియన్లో ఉంటుందా, డిఫరెంట్ రీజియన్లో ఉంటుందా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనది ఎక్కడ ఉంటుంది, సేమ్ అకౌంట్లోనే ఉంది, సేమ్ రీజియన్లోనే ఉంది. రైట్, అది కనెక్ట్ అవ్వాలి. వాడెవడు, ఇదిగో ఈ సెకండ్ VPC రీజియన్ అన్న VPC అనమాట. నేను దీన్ని VPC పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సంతోషం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి, ఇది ఏ స్టేటస్లో ఉంది, పెండింగ్ యాక్సెప్టెన్స్ స్టేటస్లో ఉంది. ఇది ఏ స్టేటస్కి వస్తే మనము కనెక్ట్ అవ్వగలము, యాక్టివ్ స్టేటస్కి వస్తే మనం కనెక్ట్ అవ్వగలం. దానికి ఏం చేయాలి, యాక్సెప్ట్ రిక్వెస్ట్ కొట్టాలి.
రెండు మనమే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే డిఫరెంట్ రీజియన్ అనుకోండి, ఆ రీజియన్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఆర్ డిఫరెంట్ అకౌంట్ అయితే ఆ అకౌంట్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సంతోషం, అయిపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి రౌటింగ్ సెట్ చేయాలి. ఓకే, ఫస్ట్ విపిసి పబ్లిక్ దగ్గరకు వచ్చి ఇక్కడ రౌటింగ్ సెట్ చేయాలి. మన రౌటింగ్ ఎంత? 11 డాట్ సంథింగ్ ఉంది చూసారా, ఇది కదా మనం సెకండ్ విపిసికి ఇచ్చిన సిఐడిఆర్ రేంజ్. రైట్. తర్వాత పీరింగ్ కనెక్షన్. ఈ టార్గెట్ ఏంటి? పీరింగ్ కనెక్షన్. ఈ పీరింగ్ కనెక్షన్ ఏంటి? విపిసి 1 టు విపిసి రీజియన్ ముంబై. రైట్. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదో తెలుసా? మనం మళ్ళీ ఆ టార్గెట్ ఉన్న రీజియన్లోకి వెళ్ళి కూడా రౌటింగ్ సెట్ చేయాలి. తిరగనివ్వండి. రైట్. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మనము? ఈ సెకండ్ రౌట్ టేబుల్ ఉంటుంది చూసారా, దీనికి కూడా మనం రౌటింగ్ సెట్ చేయాలన్నమాట. ఇక్కడ రౌటింగ్ ఎంత? 10 డాట్ సంథింగ్ ఉంది చూసారా, అది పీరింగ్ కనెక్షన్ విపిసి పీరింగ్ 1 సేవ్ రౌట్స్. అయిపోయింది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. అయిపోయింది చూసారా, ఈ ఫస్ట్ విపిసిలో ఉన్న పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ త్రూ సెకండ్ విపిసిలో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ని మనం కనెక్ట్ అయిపోయాం. అడ్మినిస్ట్రేటర్ STRETOR కరెక్టేనా? రైట్. దీని పాస్వర్డ్ ఎంత? అది మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఉండదులేండి. అయిపోయిందా? నేను పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాను. ఈ విధంగా పీరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ విపిసిలో మనం ఏం చేయాలి? ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టాలి, వాడు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత రౌట్ టేబుల్కి వెళ్ళి ఆ రౌటింగ్ సెట్ చేయాలి. వాడి ICIDR రేంజ్ ఏంటన్నది మనం ఇక్కడ సప్లై చేయాలి. అలాగే వాడి దగ్గరికి వెళ్ళి వాడి విపిసిలోకి వెళ్ళి అక్కడ ఆ సబ్నెట్ ఉన్న రౌటింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనది రిక్వెస్ట్ ఎవరైతే ఉన్నారో వాడి IP అడ్రస్ కూడా అక్కడ సప్లై చేయాలి. అప్పుడు పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పీరింగ్ వచ్చేసింది చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట విపిసి పీరింగ్ అనేది. ఇప్పుడు మనం చేసింది ఏంటి? ఒకే రీజియన్లో ఉన్న రెండు విపిసిల మధ్యన పీరింగ్ కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? డిఫరెంట్ రీజియన్స్లో ఉన్నది ఒకటే అకౌంట్, బట్ రీజియన్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. వాటి మధ్యన పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలాగా అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తానంటే వేరే రీజియన్కి వెళ్తాను. అంటే నార్త్ వర్జీనియా లాంటి ఒక రీజియన్కి వెళ్ళి అక్కడ కూడా విపిసి క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి వాటి మధ్యన పీరింగ్, అంటే అక్కడున్న EC2 ఇన్స్టెన్స్, ప్రైవేట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ని ఈ రీజియన్ ముంబై రీజియన్లో ఉన్న పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ త్రూ ఎట్లా కనెక్ట్ అవ్వాలి అన్నది కూడా చూద్దాం మనం. ఓకేనా? దానికి మనం ఏం చేద్దాం అంటే డూప్లికేట్, దీన్ని ఏం చేద్దాము? ముంబై నుంచి నార్త్ వర్జీనియాకి వెళ్ళిపోదాం మనం. ఇందాక నేను ఏం చేశానంటే ఇంతకు ముందర క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్సెస్ అన్నింటినీ టెర్మినేట్ చేస్తాను విత్ డిఫరెంట్ రీజన్. అక్కడ ఏమీ లేదు, మీరు కాలిస్తే ఇందాక వాటిని ఉంచుకుని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను ఇక్కడ ఒకటే విపిసి నుంచి 2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసి అవి మాత్రమే అవైలబుల్లో ఉంచాను. ఓకే, వాటి త్రూ ఎట్లా మనం వర్క్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. నార్త్ వర్జీనియాలో ఏమీ ఇన్స్టెన్సెస్ లాంచ్ అయ్యి లేవు. సో విపిసి ఏమైనా ఉందా? సమ్ విపిసి అయితే ఏదో ఉంది కానీ దాన్ని ముట్టుకోకర్లేదు. మనమే ఒక కొత్త విపిసి క్రియేట్ చేసుకుందాం. సెలెక్ట్ విపిసి. ఇది చూడడానికి డిఫరెంట్గా ఉంది చూసారా. నేను CIDR రేంజ్ ఏమి ఇస్తానంటే ఇక్కడ 12.0.0.0/24 ఇస్తాను. ఇందాక ఫస్ట్ దాంట్లో మనం ఇచ్చాము 10, 11 ఇచ్చాము, అందుకని నేను 12 అని ఇస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా? విపిసి, ఈ విపిసి నేమ్ ఏమిద్దాము? ఇక్కడ మనం ఎట్లా ఇస్తున్నాము విపిసిస్ అదే ఫార్మేట్ ఏదైనా ఫాలో అవుదాంలేండి. ఓకే, ఫస్ట్ విపిసి రీజియన్ 1. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ థర్డ్ విపిసి _ రీజియన్ 3 అంటే ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం నార్త్ వర్జీనియా. ఓకే, రైట్. తర్వాత ఈస్ట్ 1లో పెడదాము. ఇట్స్ ఏ పబ్లిక్ సబ్నెట్ అట. ఓకే, సబ్నెట్ నేమ్. ఓకే, ఇక్కడే సబ్నెట్స్ని క్రియేట్ చేసేయడం అంతా కూడా ఇక్కడే చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎట్లా అంటే కొంచెం UI డిఫరెంట్ ఉంది చూసారా. పోనీ దీన్ని తీసేసి మనం విపిసిస్
క్రియేట్ విపిసి అన్నాం అనుకోండి, మనకు అలవాటైన యూఐలో కనిపిస్తుంది అది. ఓకే, మన విపిసి నేమ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ విపిసి రీజియన్ 1 అన్నారు. ఇక్కడ విపిసి _ నార్త్ వర్జీనియా అని పెట్టుకుందాం. ఓకే, దీని విపిసి సిఐడిఆర్ రేంజ్ వచ్చి 12,000/24 అని ఇస్తాను నేను. ఓకే, క్రియేట్ విపిసి నాకు క్రియేట్ అయిపోయింది, సంతోషం. నెక్స్ట్, ఇందాక ఇక్కడ ఉన్నది డిఫాల్ట్ విపిసిలు అండి. తర్వాత సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, 2 సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఇందాక అట్లాగానే చేద్దాం, అంతా సెటప్ అంతా కూడా జస్ట్ సిఐడిఆర్ రేంజ్ డిఫరెంట్ అంతే. ఓకే, నార్త్ వర్జీనియా, ఇక్కడ సబ్నెట్ నేమ్ వచ్చి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ప్రైవేట్ సబ్నెట్ VPC2 అని అట్లా ఇచ్చాం కదా. సో పబ్లిక్ సబ్నెట్ VPC _ నార్త్ వర్జీనియా, NV అంటే నార్త్ వర్జీనియా. ఓకే, సమ్ ఏదో సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ ఎంత ఉండాలి, 12.0.0.0/25 అంటాం. ఓకే, క్రియేట్ అయిపోయింది. ఇంకొకటి కూడా క్రియేట్ చేద్దాం, అది ప్రైవేట్ అందాం దాన్ని. ఓకే, నార్త్ వర్జీనియా, ఇక్కడ ఉన్నట్టుగానే నేమింగ్ కూడా ఇచ్చుకుందాము, VPC _ నార్త్ వర్జీనియా. ఇది ప్రైవేట్ సబ్నెట్, PRIVATE అవుతుంది అనమాట. చూస్తే ఒక్క నిమిషం, PRIVATE సబ్నెట్. ఓకే, నార్త్ వర్జీనియా. దీనికి ఎలా ఇవ్వాలి, 12.0.0.128/25. ఇది ఏంటి అన్నది మనం ఆల్రెడీ సిఐడిఆర్ రేంజెస్ ఎలా ఇవ్వాలి అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిలోనూ మనము ఇంటర్నెట్ గేట్వే సెట్ చేయాలి, రౌట్ టేబుల్ సెట్ చేయాలి, తర్వాత పీరింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే. ఒక ఇంటర్నెట్ గేట్వే మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే నేమ్స్ ఏమని ఇచ్చాం మనం, సెకండ్ VPC IGW అన్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే నార్త్ వర్జీనియా VPC _IGW. సమ్ ఏదో తెలియడం కోసం పెడుతున్నాను, అంత మించి ఇంకేం లేదు, మీకు క్లారిటీ ఉంటుంది కొంచెం అని చెప్పనమాట. దీనికి అటాచ్ VPCని అటాచ్ చేయాలి, నార్త్ వర్జీనియా. అయిపోయింది. ఓకే, VPCలో ఇంటర్నెట్ గేట్వే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, రౌట్ టేబుల్స్లో రౌటింగ్ సెట్ చేయాలి. రౌట్ టేబుల్ చేద్దాం. ఇక్కడ రౌట్ టేబుల్స్కి ఎలా ఇచ్చామో ఆ ప్రకారమే ఇద్దాం. ఫస్ట్ VPC నార్త్ వర్జీనియా రౌట్ టేబుల్ _ VPC అని ప్రైవేట్ పబ్లిక్ అని పెడదాం. నార్త్ వర్జీనియా _VPC రౌట్ టేబుల్ _ పబ్లిక్. ఓకే, సెలెక్ట్ VPC. రైట్, క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, రౌట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, సబ్నెట్స్ అసోసియేట్ చేయాలి. రైట్, సబ్నెట్స్ అసోసియేట్ చేసిన తర్వాత మళ్ళీ రౌట్స్ కూడా సెట్ చేయాలి. ఇది పబ్లిక్ కనుక ఎడిట్ సబ్నెట్స్ అసోసియేషన్. ఏ సబ్నెట్ కావాలి మనకి, పబ్లిక్ సబ్నెట్ కావాలి. సెలెక్ట్ చేశాను నేను. తర్వాత ఏం చేయాలి, రౌటింగ్ సెట్ చేయాలి. ఈ రౌటింగ్ సెట్ చేయడం అంటే పబ్లిక్ అంటే 000/0 కదా, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము, ఇంటర్నెట్ గేట్వే. ఏ ఇంటర్నెట్ గేట్వే, ఇందాక మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వే. రైట్, దీనికి పబ్లిక్ యాక్సెస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ రౌట్ టేబుల్ ప్రైవేట్ అవుతుంది అనమాట. ఇదే నేమ్ పెట్టుకుందాం, క్రియేట్ రౌట్ టేబుల్. ఇది ప్రైవేట్ అవుతుంది, ప్రైవేట్ నార్త్ వర్జీనియా. రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలి, రౌట్స్లో మార్చేది ఏం లేదు, ఎందుకంటే ఇందాక రౌట్ ఎక్కడ వచ్చేది కూడా అంటే ఈ డిఫాల్ట్ రౌట్, ఇందులో మనం ఇంటర్నెట్ గేట్వేకి ఏమీ కనెక్ట్ చేయట్లేదు. మనం చేయాల్సింది ఏంటి, సబ్నెట్ అసోసియేట్ చేయాలి. ఏ సబ్నెట్, దీనికి ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ చేయాలి. రైట్, ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ అయిపోయింది. అంటే సెటప్ మొత్తం రెడీ అయిపోయింది. VPC సెట్ చేసాం, సబ్నెట్స్ పెట్టాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. ఆఫ్టర్ దట్ రౌట్ టేబుల్స్లో కూడా కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేసేసాం. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దాం. లాంచ్ చేసేటప్పుడు లాంచ్ EC2 ఇన్స్టెన్సెస్, మనకి ఏది కావాలి, విండోస్. ఓకే, విండోస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్
ఇక్కడ కావాల్సింది ఏంటి, డిఫాల్ట్ కాదు, నార్త్ వెర్జీనియాలో పబ్లిక్ సబ్నెట్ కావాలి. ఎనేబుల్ పబ్లిక్ ఐపీ, యాడ్ స్టోరేజ్, ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్స్, రివ్యూ అండ్ లాంచ్. రివ్యూ అండ్ లాంచ్ రిమోట్ డెస్క్టాప్ ఉంది కదా, అది మనకి చాలండి. ఓకే, ఎగ్జిస్టింగ్ కీ పేర్, ఇది నేను ఇదివరకు ఆల్రెడీ క్రియేట్ చేసింది వెర్జీనియాకు ఉందిలేండి, అదే యూజ్ చేసుకుంటున్నాను నేను. మీరు కాలిస్తే క్రియేట్ చేసుకోండి, ఓకేనా. రైట్, ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఏమందామంటే నార్త్ వెర్జీనియా పబ్లిక్ అందాం దీన్ని. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం, దాన్ని ప్రైవేట్ అందాం. సెలెక్ట్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, ప్రీవియస్ ఇక్కడ మనం సెట్ చేయాలి కదా విపిసిని. రైట్, పబ్లిక్ ఇందాక ఇచ్చాం కనుక ఇప్పుడు ప్రైవేట్. ఎనేబుల్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ప్రైవేట్ దానికి. సెక్యూరిటీ గ్రూప్స్, లాంచ్, దిస్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ కీ పేర్. అయిపోయిందా? రైట్, ఇప్పుడు నాకు EC2 ఇన్స్టెన్సెస్ అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని ఏమందాము, ఎన్వి ప్రైవేట్, NV_ప్రైవేట్. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఉన్న దాన్ని మనము ఈ ముంబైలో ఉన్న VPC1 పబ్లిక్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీని త్రూ కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి పాస్వర్డ్స్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ పాస్వర్డ్ ఎలా జనరేట్ చేస్తాము, నేనున్నది రౌట్ టేబుల్స్లో కదా, ఇన్స్టెన్సెస్లో. ఈ పబ్లిక్ ఉన్న దానికి ఫస్ట్ పాస్వర్డ్ జనరేట్ చేయాలి, సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్. ఇంకా రావట్లేదు, 4 minutes వెయిట్ చేయాలి దీనికి. వెయిట్ చేద్దాం, తప్పదు, చేసేదేం లేదు కదా. ఇంకా రావట్లేదు. ఓకే, లెట్ ఇట్ టేక్ టైం. మనం వెయిట్ చేయడానికి మించి చేయగలిగేది కూడా ఏమీ లేదు. పబ్లిక్ సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్, ఇంకా 4 నిమిషాలు అవ్వలేదు అది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే పబ్లిక్ యాక్షన్ సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్ బ్రౌజ్ వచ్చింది కదా. రైట్, నార్త్ వెర్జీనియా అది నా దగ్గర ఆల్రెడీ ఉంది, దట్స్ వై ఆ పెమ్ ఫైల్ నా దగ్గర ఉందన్నమాట, అందుకని నేను అది యూజ్ చేసుకుంటున్నాను. రైట్, నార్త్ వెర్జీనియాలో పబ్లిక్ సర్వర్ ఇది. దీనికి ఐపీ అడ్రస్ ఏముంది, పబ్లిక్ సర్వర్కి ఇది సంథింగ్ ఏదో ఉంది, ఇది పెట్టుకుందాం. ఓకే, ఇది పబ్లిక్. నెక్స్ట్ ప్రైవేట్ చేద్దాం. దీనికి కూడా అడ్మినిస్ట్రేటరే పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. యాక్షన్ సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్, ఇది ఇంకా అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. గెట్ విండోస్ పాస్వర్డ్ వచ్చింది కదా, ఫైన్. విర్జీనియా డీక్రిప్ట్ పాస్వర్డ్ కొడితే పాస్వర్డ్ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి నేను దాచుకుంటాను ఇక్కడ నోట్ ప్యాడ్లో. ఓకే, దిస్ ఈజ్ ద ఐపీ, ఇది కూడా తీసుకోండి. రైట్, ఇప్పుడు మనము ఈ EC2 ఇన్స్టెన్సెస్ని రిమోట్ డెస్క్టాప్ టు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. MSTSC యూజర్ ఐడి ఇది, ఐపీ అడ్రస్ ఇది, దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఎస్, administrator is the user ID and this is the password. Right, connect. అయ్యో, నేనేదో చేశాను. రైట్, అయింది కదా. ఇప్పుడు మనం ప్రైవేట్ని ట్రై చేద్దాం. మీరు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్ నుంచి ప్రైవేట్ ఐపీ ఉన్న EC2 కనెక్ట్ అవుదామంటే అవ్వదు. కావాలంటే మీరు ట్రై చేసుకోండి. కావాలంటే ఒకసారి ఇక్కడ చేస్తానండి, ఇందాక ఒకసారి అన్నాను అవ్వదు అని, మీకు క్లారిఫికేషన్ కావాల్స్తే పెడతాను.
ఇంతసేపు తిరుగుతుందంటే అది అవ్వట్లేదని అర్థం. రైట్, అవ్వలేదు, ఇట్స్ ప్రూవ్డ్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ చేద్దాం దాన్ని. MSTSC అయిందా? అడ్మిన్ పాస్వర్డ్ అడిగిందంటే అడ్మిన్ అవుతుందని అర్థం అన్నమాట. పాస్వర్డ్ ఈజ్ దిస్ వన్. ఇవి నేర్చుకోవడానికి కొంచెం పేషెన్స్ ఉండాలి. నెమ్మదిగా అవుతూ ఉంటాయి. మన ఇంటర్నెట్ స్పీడు రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా. ఓకేనా? అయింది కదా, కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసేస్తున్నానండి. అయింది కదా, అంతవరకు తెలుసుకున్నారు, సంతోషం. అదైతే ఇప్పుడు మనము ఈ రిమోట్ డెస్క్టాప్ టు కనెక్ట్ అవ్వాలి. Ctrl+C. ఫస్ట్ VPC1 ముంబైలో ఉన్న VPCలో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో, పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాంతో నార్త్ వెర్జీనియాలో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ని మనం కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఇట్లా కనెక్ట్ అయ్యి ట్రై చేద్దాం. అయ్యింది. అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్. రైట్, అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఇక్కడ ఫస్ట్ ట్రై చేద్దాం. ఓకే, అవ్వదు, జస్ట్ మీకు తెలియడం కోసం అంతే. ఇట్ టేక్స్ సమ్ టైం మొత్తం అంతా సెటప్ అవడానికి. రైట్, ఓకే. MSTSC పాస్వర్డ్ యూజర్ ఐడి సప్లై చేద్దాం. అవట్లేదు, ఇంతసేపు తీసుకుంటుందంటే అవదనే కదా. ఇప్పుడు మనం పీరింగ్ అనే దాన్ని సప్లై చేయాలన్నమాట, అప్పుడు అది కనెక్ట్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి, మళ్ళీ పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ పీరింగ్ కనెక్షన్. దీనికి ఏమి ఇద్దామంటే ఇందాకటి పీరింగ్ కనెక్షన్కి మనం ఇచ్చిన నేమ్ ఏంటంటే VPC1 to VPC రీజియన్ 1 అన్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏమందామంటే VPC1 to VPC2 రీజియన్ ఇన్ వెర్జీనియా, నార్త్ వెర్జీనియా, NVIRG. ఓకే, రిక్వెస్ట్ ఎవరు, నేను. ఫస్ట్ VPC. రైట్, సరే, సెలెక్టర్ అనదర్ VPC. దేంతో అవ్వాలి, సేమ్ అకౌంట్లోనే కానీ అనదర్ రీజియన్. ఈ అనదర్ రీజియన్ ఏముంది, నార్త్ వెర్జీనియా. ఫస్ట్ స్టార్టింగ్లో అదే ఉంది. ఓకే, ఫైన్. VPC ID, దీని VPC ID ఎంత, ఆ ఐడి అనేదాన్ని మనం సప్లై చేయాలి. దిస్ ఈజ్ ద VPC ID. ఓకే, కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇది పెట్టండి. రైట్, క్రియేట్ పీరింగ్ కనెక్షన్. కరెక్ట్ అయ్యిందా? ఇది యాక్టివ్లోకి ఉంది, ఇది ఇనిషియేటింగ్ రిక్వెస్ట్లో ఉంది. ఇది మనం ఇక్కడికి వచ్చి పీరింగ్ కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఇక్కడ పెండింగ్ యాక్సెప్టెన్స్లో కనిపిస్తుంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. రైట్, నేను ఎక్కడున్నా, నార్త్ వెర్జీనియాలోనే. ప్రొవిజనింగ్ స్టేటస్లో ఉంది. మేబీ ఇట్ టేక్స్ ఏ ఫ్యూ మినిట్స్. రైట్, యాక్టివ్లోకి వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, రౌట్ టేబుల్ సెట్ చేయాలి. దేనికి, ఫస్ట్ VPCలోకి వెళ్ళి రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్. ఇందాకది తీసేయండి, ఇప్పుడు అది అవసరం లేదు. ఎడిట్ రౌట్స్. ఇక్కడ మనకి ఏం కావాలి, 12.00.24 తోటి మనకు కావాలి. దేనికి, పీరింగ్ కనెక్షన్. ఇది నార్త్ వెర్జీనియా తోటి పీర్ అవ్వాలి. రైట్, అలాగే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ VPC నార్త్ వెర్జీనియాలో ఉన్న దానికి వెళ్ళి రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి మనం ఈ ప్రైవేట్ దగ్గరికి రండి, రౌట్స్లోకి రండి, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం, 10.00 నుంచి అవుతున్నాం. 10.0.0.0.24 ఇది కనెక్ట్ అవుతున్నాం. ఓకే, దీనికి ఏంటి, పీరింగ్ కనెక్షన్. అయిందా, సేవ్ పీరింగ్ కనెక్షన్స్. ఇక్కడికి మనకి పీరింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అయింది కదా.
అడ్మినిస్ట్రేటర్. దీని పాస్వర్డ్ ఏంటి చూడండి, ఫస్ట్ విపిసి ఈసీ2 ఇన్స్టెన్స్ ఐపీ ఇదే కదా, పబ్లిక్ ఐపీ. ఓకే, దీని నుంచి కనెక్ట్ అవుతున్నాయి ఇది. ఓకే, దాని నుంచి సెకండ్ విపిసిలో ఉన్నదానికి కనెక్ట్ అవుతున్నాను నేను. రైట్, ఇలాగా మనం సర్వర్స్ని కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మనం ఫైల్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ పీరింగ్. ఓకే రైట్, ఇదంతా లోడ్ అయ్యే వరకు మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ ఈ విధంగా పీరింగ్ అనేది మనము చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక అకౌంట్లో ఉన్న ఒకే రీజియన్లో ఉన్న రెండు విపిసిల మధ్యన పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ఒకే అకౌంట్లో డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న సర్వర్స్ మధ్యన పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, రెండు డిఫరెంట్ అకౌంట్స్లో ఉన్న సర్వర్స్ మధ్య, అదొక అకౌంట్ ఎవరిదో సమ్ క్లయింట్ అనుకోండి, అలాగే మనదొక అకౌంట్, ఇదే అకౌంట్, ఈ అకౌంట్లోంచి ఆ అకౌంట్లో ఉన్న విపిసిలో ఉన్న ఒక పర్టికులర్ సబ్నెట్లో ఉన్న ఈసీ2 ఇన్స్టెన్స్ తోటి మనం కమ్యూనికేట్ చేయాలన్నమాట. అది ఎలాగా అన్నది కూడా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఆల్రెడీ నా దగ్గర వేరే అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో నేను ఏం చేశానంటే విపిసి సెటప్ అంతా చేసేసాను అండ్ ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఇన్స్టెన్సెస్ ఎలా చేయాలి, విపిసిస్ ఎలా క్రియేట్ చేయాలని ఆల్రెడీ మనం ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసుకున్నాం. రైట్, అదే వర్క్ నేను వచ్చి డిఫరెంట్ అకౌంట్లో ఉందన్నమాట. ఇక్కడ ఈ అకౌంట్ ఐడి చూడండి, ఇట్ ఈస్ డిఫరెంట్. రైట్, ఇక్కడ ఏం చేశానంటే నేను సిఐడిఆర్ రేంజ్ వచ్చి 13.0.0.024 ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇది తప్ప రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఈ 13.0.0.0/24 అని తీసుకున్నాను. రెండు సబ్నెట్స్ క్రియేట్ చేశాను, ఇంటర్నెట్ గేట్వే పెట్టాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రౌట్ టేబుల్లో కాన్ఫిగర్ చేశాను. ఇది బేస్ చేసుకుని, ఈ సబ్నెట్స్ని బేస్ చేసుకుని రెండు ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేశాను నేను. ఓకే, ఆ రెండు ఇన్స్టెన్సెస్ ఇవన్నమాట. దిస్ ఈజ్ పబ్లిక్ వన్ అండ్ దిస్ ఈజ్ పబ్లిక్, దిస్ ఈజ్ ప్రైవేట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్రైవేట్ సర్వర్ ఉంది కదా, ఈ ప్రైవేట్ సర్వర్ని మన దగ్గర మెయిన్ ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఉన్న పబ్లిక్ సర్వర్ త్రూ దీన్ని పబ్లిక్ ఈసీ2 ఇన్స్టెన్స్ నుంచి దీనికి కమ్యూనికేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి అన్నది చూస్తే, ఎంఎస్డిఎస్సి సంథింగ్ రైట్, అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్, మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం కదా. ఓకే, అలాగే ప్రైవేట్ కూడా అవుతుంది. ఇందాక సెటప్, ఇందాక నేను సేమ్ అకౌంట్లో ఒక విపిసి నుంచి ఒక రీజియన్లో ఉన్న ఒక విపిసి నుంచి ఇంకొక విపిసికి ఎలా కనెక్ట్ అయ్యేటప్పుడు చూపించాను. అలాగే ఒకే అకౌంట్లో డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న విపిసిస్ తోటి ఎలా కమ్యూనికేట్ చేయడం చూపించాను. అలాగే ఇప్పుడు కూడా చూపిస్తాను. అయితే అక్కడున్న సెటప్ ఇక్కడ కూడా చేశాను. అదే సెటప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటే ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. దట్స్ వై ఆ ప్రాసెస్ అంతా నేను చేసేసి జస్ట్ మీకు పీరింగ్ ఒకటి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడికి వస్తే దిస్ ఈజ్ ద టార్గెట్ అకౌంట్ ఐడి ఒకసారి కాపీ చేసుకుందాము. ఇది వచ్చి నార్త్ విర్జీనియాలో ఉంది. ఓకే, మన ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి పీరింగ్ కనెక్షన్స్ వచ్చి మనం మళ్ళీ విపిసి 1 నుంచి వెళ్ళి అనదర్ అకౌంట్ కనెక్ట్ అవుదాం. విపిసి 1 to 1 in the sense 1 to అనదర్ అకౌంట్, నాట్ TWO2. ఓకే, రిక్వెస్టర్ ఎవరు, ఫస్ట్ విపిసి నుంచి కనెక్ట్ అవుతాం. ఓకే, సెలెక్ట్ అనదర్ విపిసి టు పీర్ విత్. మనం ఏ విపిసికి పీర్ అవుదాం అనుకుంటున్నాము, అనదర్ అకౌంట్, వేరే అకౌంట్. ఇది ఇక్కడ చూసుకుంటే మీరు ఈ టాప్లోకి వెళ్ళి ఈ డ్రాప్ డౌన్ చూసుకుంటే టాప్ రైట్ కార్నర్లో ఉన్న డ్రాప్ డౌన్ మన అకౌంట్ ఐడి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అలాగే అనదర్ అకౌంట్ ఐడి తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఇది మన టార్గెట్ విపిసి ఉన్న అకౌంట్ ఐడి అనమాట ఇది. ఓకేనా? ఆ అకౌంట్ ఐడిని ఇక్కడ సప్లై చేయాలి. ఇది సేమ్ రీజియనా డిఫరెంట్ రీజియనా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ముంబై రీజియన్లో ఈ EC2 ఇన్స్టెన్సెస్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, అయితే టార్గెట్ అకౌంట్లో కూడా ముంబై రీజియన్లోనే ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ రీజియన్లో ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. మనది ఎక్కడ ఉంది, నార్త్ వర్జీనియాలో ఉంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్ రీజియన్ అయితే ఏమవుతుంది, నార్త్ విర్జీనియా. దిస్ ఈస్ ద వన్. ఓకే, విపిసి యాక్సెప్టర్.
విపిసి ఐడి, యాక్సెప్టర్ విపిసి ఐడి, ఇక్కడున్న విపిసి ఏది దీని ఐడి కాపీ చేసుకుని మనం అక్కడ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద విపిసి ఐడి. జస్ట్ దీన్ని కాపీ చేసుకుని ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విపిసి ఐడిని. రైట్, ఇప్పుడు మనము పీరింగ్ రిక్వెస్ట్కి మనం పీరింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్ యాక్సెప్టెన్స్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఆ డెస్టినేషన్లో ఆ పర్సన్, ఆ విపిసి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ యాక్సెప్టెన్స్. చూడండి, ఇక్కడకు వచ్చి నేను యాక్సెప్ట్ రిక్వెస్ట్, ఎస్ యాక్సెప్ట్, ఇక్కడంతా మన డీటెయిల్స్ వస్తాయి. నా అకౌంట్ ఫస్ట్ ఉన్న అకౌంట్ ఐడి ఇది, ఓకే, రిక్వెస్టర్ విపిసి ఇది, యాక్సెప్టర్ విపిసి ఐడి ఇది, రిక్వెస్టర్ వస్తున్న రీజియన్ ఏంటి అంటే మనం ముంబై నుంచి వస్తున్నాం అంటే ఏపీ సౌత్ 1, యాక్సెప్టర్ విపిసి రీజియన్ ఈ యూఎస్ సౌత్ 1 అంటే నార్త్ వెర్జీనియా. ఇలా రిక్వెస్టర్ విపిసి సిఐడిఆర్ రేంజ్ ఏంటి, మనం పెట్టిందంతా ఫస్ట్ విపిసికి 10,000/24, అదే కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వచ్చింది. ఎస్ యాక్సెప్ట్, క్లోజ్, దట్స్ ఆల్. ఇట్ టేక్స్ 1 minute మ్యాక్సిమం టు యాక్టివ్ అయిపోయింది, చూసారా. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాకని చేసింది రౌట్ టేబుల్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ విపిసి రౌట్ టేబుల్లోకి వచ్చి ఆ రౌటింగ్ని యాడ్ చేసుకోవడమే. ఏమిటా రౌటింగ్ ఐడి 13.0.0.0/24. సేవ్ రౌట్, సారీ నేను టార్గెట్ పెట్టలేదు, పీరింగ్ కనెక్షన్ కావాలి నాకు, రీజియన్ నార్త్ వెర్జీనియా, సేవ్ రౌట్, దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలి, నేను డెస్టినేషన్లోకి వెళ్ళి ఇక్కడున్న రౌటింగ్లో కూడా ఆ సెటప్ చేసుకోవాలి కదా, రౌట్ టేబుల్. ఓకే, ఈ ప్రైవేట్ది కదా కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం. రౌట్, ఎడిట్ రౌట్ 10.0.0.0/24. ఏంటది, పీరింగ్ కనెక్షన్. ఓకే, ఈ ఐడి చూసుకోండి 23E43 అని సంథింగ్ ఏదో ఉంది, అదే కదా అక్కడ వస్తున్నది ఈ పీరింగ్లో, ఇదిగో ఇదేగా. రైట్, సో కన్ఫర్మ్, మనది యాక్సెప్టెడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పబ్లిక్ ఐపీ త్రూ మనం ఒకసారి ఆర్డిపి కనెక్ట్ చేసుకుని, ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అయ్యి అనదర్ అకౌంట్లో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వాలి. అంటే ఇది దిస్ వన్, దీన్ని మనం ఇక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి, ఇందులోంచి అవుదాము. ఇట్ ఈజ్ లోడింగ్. ఇంతసేపు తీసుకుంటుందంటే ఇది తేడా వచ్చిందని అర్థం, అదేంటో మనం చూడాలి. VPC1 పబ్లిక్ ఇది కరెక్టే, VPC2 పబ్లిక్ ప్రైవేట్ ఇది ఏంటో చూద్దాం దాని సంగతి. VPC2లో మనం రౌట్ టేబుల్ సెట్ చేసాము. రౌట్ టేబుల్లో దేనికి సెట్ చేసాము, దీనికే కదా. రౌట్స్ ఏమున్నాయి, కరెక్ట్గానే ఉన్నాయా, 10.0.0/24, ఫైన్. తర్వాత దీంట్లో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ఐపీ అడ్రస్ ఇది 13.0.0.143, దిస్ వన్. నేనేమన్నా తప్పించానా ఏంటి, నో, ఇన్సెప్ట్ తీసుకోకూడదు, ఒక్క నిమిషం. మనం ఒక్కసారి మళ్ళీ మన సోర్స్ అకౌంట్లో ఉన్న VPCని ఒక్కసారి చెక్ చేసుకుంటే రౌట్స్ ఉన్నాయా కరెక్ట్గా. 13.0.0/24 కరెక్టే. ఇది టార్గెట్ కరెక్టేనా ఇది, నో, సంథింగ్ రాంగ్ అని చూసారా. నో, ఇది రాంగ్. ఇది
దట్స్ వై ఓకే పేరింగ్ కనెక్షన్ VPC టు అనదర్ దిస్ వన్, ఇది కరెక్ట్. సేవ్ రౌట్ రైట్. నేనేం చేశానంటే సేమ్ రీజియన్లో ఇందాక ఉన్నప్పుడు ఏదైతే టార్గెట్ ఉందో అదే ఇచ్చేసాను. నేను అనదర్ రీజియన్కి ఉన్నప్పుడు ఏదైతే టార్గెట్ ఉందో అది ఇచ్చాను. దట్స్ వై అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కనుక ట్రై చేస్తే ఇట్ మస్ట్ యాక్సెప్ట్, అంతే. కొంచెం టైం వేస్ట్ అయింది. ఓకే, ఫైనల్గా అయింది కదా. చిన్న చిన్న మాన్యువల్ మిస్టేక్స్. రైట్, నేను సక్సెస్ఫుల్గా అనదర్ అకౌంట్లో ఉన్న ప్రైవేట్ సబ్నెట్ రిలేటెడ్గా మనం క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ అకౌంట్ నుంచి కనెక్ట్ అవ్వగలిగాం, అంటే పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం. సో ఈ విధంగా పీరింగ్ అనేది ఉంటుందన్నమాట. అది 3 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ ఒకే అకౌంట్లో ఒకే అకౌంట్లో ఉన్న ఒకే పర్టికులర్ రీజియన్లో ఉన్న డిఫరెంట్ VPCs మధ్యన, అలాగే ఒకే అకౌంట్లో డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న VPCs మధ్యన, అలాగే డిఫరెంట్ అకౌంట్స్లో ఉన్న VPCs మధ్యన. డిఫరెంట్ అకౌంట్స్లో మళ్ళీ సేమ్ రీజియన్ కావచ్చు, డిఫరెంట్ రీజియన్ కావచ్చు, ఇలా అనమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది VPC పీరింగ్ అనేది. ఇది దేనికి ఉపయోగిస్తూ ఉంటారంటే సాధారణంగా ఒకే కంపెనీలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అకౌంట్ ఉందనుకోండి. వాళ్ళు ఏదైనా డేటా షేర్ చేసుకుందాం అనుకున్నారు, ఏదైనా ఫైల్ షేర్ చేసుకుందాం అనుకున్నారు, ఇలా ఏదైనా లేకపోతే రిమోట్ కనెక్ట్ అవుదాం అనుకున్నారు. అలాంటప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి లేకుండా ఉంటుంది కనుక ఈ పీరింగ్ అనే కాన్సెప్ట్ వాడుతూ ఉంటారు. అలాగే క్లయింట్ మిషన్స్ అనుకోండి, ఇలా డిఫరెంట్ వేస్లో ప్లేసెస్లో క్లయింట్ మిషన్స్ ఏవో ఉన్నాయి, వాటిని కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు కూడా ఈ VPC పీరింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతోటి పీరింగ్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను.